జంతువుల చలనాలు ప్రాక్టీస్ బిట్ అండి. కీళ్ళు మరియు ఎముకలు. మన శరీరంలో గుండ్రంగా ఉండే ఎముక ఒక గిన్నె లాంటి ఎముకలో అమరి ఉండి అన్ని వైపులా తిరగల కీలేది. మడతబందు కీళ్ళు, బొంగరపు కీళ్ళు, బంతి గిన్నె కీళ్ళు, కదన కీళ్ళు. ఆన్సర్ సమాధానం శ్రీ అండి. బంతి గిన్నె కీళ్ళలో ఎముక అన్ని వైపులా స్వేచ్ఛగా కదులుతుంది. ఉదాహరణకు మన భుజం మరియు తుంటి భాగం. తలుపులు, కిటికీ మడత బందు వలె ఒకే వైపు కదిలే కీలు ఏది? బంతి గిన్నె కీళ్ళు, మడతబందు కీళ్ళు, బొంగరం కీళ్ళు, జరడు కీళ్ళు. మడతబందు కీళ్ళు అండి. మోచేయి మరియు మోకాలు వద్ద ఉండే కీళ్ళు మడతబందు కీళ్ళు. ఇవి కేవలం ఒక దిశలో మాత్రమే వెనుకకు లేదా ముందుకు కదులుతాయి. మెడను మరియు తలను కలిపే కీలు ఏ రకానికి చెందింది? మడతబందు కీళ్ళు, బంతి గిన్నె కీళ్ళు, బొంగరం కీళ్ళు, కదిలిన కీళ్ళు. బొంగరం కీలు అండి. మెడ దగ్గర ఉండేది బొంగరం కీళ్ళు. దీనివల్లే మన తలను అటు ఇటు పైకి కిందికి తింపగలం. బుర్రలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళని ఏ రకమైనవి? కదిలే కీళ్ళు, కదిలని కీళ్ళు, పాక్షికంగా కదిలే కీళ్ళు. ఏది కాదు? కదిలని కీళ్ళు అండి. పుర్రె మెదడు రక్షించడానికి చాలా గట్టిగా ఉండాలి. అందుకే అందులోని ఎముకల మధ్య కీళ్ళు కదలవు. కేవలం కింది దవడ మాత్రమే కదులుతుంది. 2 ఎముకలను కలపడానికి ఉపయోగపడే దారాల వంటి నిర్మాణాలు ఏమంటారు? టెండాన్లు, లిగమెంట్లు, కండరాలు, ముదులాస్థి. లిగమెట్లు అండి. ఎముకను ఎముకతో కలిపేవి లిగమెట్లు. గుర్తుపెట్టుకోండి, ఎముకను కలిపేది లిగమెట్లు. కండరాలను ఎముకతో కలిపే దృఢమైన నిర్మాణాలేవి? లిగమెట్లు, టెండాన్లు, నరాలు, రక్తనాళాలు. టెండాన్లని. కండరాలు ఎముక వస్తే టెండాన్లు, ఎముక వస్తే లిగమెట్లు. చెవి దొప్ప మరియు ముక్కు చివర ఉండే మెత్తని ఎముకను ఏమంటారు? కపాలం, వెన్నుముక, మృదులాస్థి, జతృక. మృదులాస్థి అండి. మృదులాస్థి ఎముక అంత గట్టిగా ఉండదు, అలాగని కండరం అంత మెత్తగా ఉండదు. ఇది ఒక ఆకారాన్ని ఇస్తూనే వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. జంతువుల చలనాల్లో నీటిలో సులభంగా ఎదగడానికి చేప శరీరానికి ఉండే ఆకారం ఏ? స్తూపాకారం, పడవాకారం, గోళాకారం, చతురస్రాకారం. పడవాకారం అండి. పక్షులు ఎగరడానికి వాటి ఎముకలు ఎలా ఉంటాయి? బరువుగా, గట్టిగా, మెత్తగా మరియు వంగేటట్లు, తేలికగా మరియు బోలుగా, ద్రవంతో నిండి. తేలికగా మరియు బోలుగా. నత్త దేని సాయంతో చెలిస్తుంది? కాళ్ళు, రెక్కలు, కండరపాదం, పొలుసులు. కండరపాదం. నత్తకి ఎముకలు ఉండవు. అది తన దృఢమైన కండరపాదం సాయంతో అలల మాదిరిగా కదలికలతో ముందుకు వెళ్తుంది. పాము చలించే విధానం గురించి సరైన వాక్యం. పాము సరళ రేఖలో ప్రయాణిస్తుంది. పాము కాళ్ళతో నడుస్తుంది. పాము శరీరంతో అనేక వంపులు చేస్తూ ముందుకు కదులుతుంది. పాము దొర్లుతూ వెళ్తుంది. పాము శరీరంతో అనేక వంపులు చేస్తూ ముందుకు కదులుతుంది. పాము శరీరాన్ని వంపులుగా తింపుతూ ప్రతి వంపు నేల మీద ఒత్తిడిని కలిగించడం ద్వారా ముందుకు తోయబడుతుంది. అది సూటిగా వెళ్ళదు. కింది వాటిలో ఏ జంతువుకు బాహ్యాస్థి పంజరం, కర్పరం ఉంటుంది? అంటే షెల్ ఉంటుంది, కానీ అది చలనానికి సహాయపడదు. చేప, నత్త, పాము, పక్షి. నత్త అండి. నత్త వీపు